చాలా సంతోషంగా ఉంది. మా వివాహం సాగు 5 కూర్చొని చాలా ఆనందంగా ఉంది. కాకపోతే నా బాబు పవన్ చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డాడు. నేను సామాన్యంగా ఫ్రెండ్స్‌ని తీసుకున్నాను. నేను ఆస్తిని సంపాదించలేదు. అదే కష్టపడి చదివించాను. మా బాబు కూడా 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పేపర్లు వాల్ పేపర్లు వేసి కష్టపడ్డాడు. నా ఫెయిల్యూర్‌గా పోయింది. తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత వేమూరి విష్ణు గారు జాయిన్ అయ్యారు. అక్కడ బీటెక్ అయిన తర్వాత మళ్ళీ తర్వాత పనికొచ్చి ఎంబీఏ చేశారు. సార్ ఫైనాన్షియల్‌గా డబ్బులు బీటెక్ చేయించారంట. అప్పుడు అంత అప్పు చేసి చదువుతాము ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని వాడిని బీటెక్ చదివించి బాకీ మెల్లిగా చూసుకున్నాను. తర్వాత వీళ్ళు ఆ విషయం తయారు చేసుకున్నారు కానీ చిన్న ప్రోగ్రామ్ ఇచ్చేవారు. ఉద్యోగం చేయమంటే చేస్తాను ఫస్ట్. తర్వాత ఇల్లు కడతాను కదా, సరే కదా అని చెప్పేసి ఎడమన్నారు. తర్వాత ఇదే మళ్ళీ నాకు జూనియర్లో ఉంటూ వాడలేదు. ఆయనకి సెప్టిక్ అయ్యి క్యాన్సర్ వచ్చింది. అప్పుడు మా బాబు వచ్చి నన్ను టెస్టింగ్ చేసి దాని మంది హాస్పిటల్ జాయిన్ చేశారు. జాయిన్ చేసిన ఆపరేషన్ చేసే రోజు మా పెద్దబాబు వచ్చారు ఊరి నుంచి. మా పెద్దబాబు వచ్చిన తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ మా బాబు ఒక వారం రోజుల నుంచి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ వస్తున్నారు. ఈ లోపల రాలేదు. ఈ లోపల బిగ్ బాస్ అవకాశం వచ్చింది. అవకాశం వచ్చి గాలి ఇలా వెళ్తున్నాను, ఫైనాన్షియల్ చాలా ఇబ్బంది పడుతున్నారు కదా, నేను వెళ్తున్నాను. సరే సంతకంగానే వేయు అని చెప్పేసి పంపించాను. ఇంతవరకు బాగా ఫ్యాక్టరీ కానీ బాగా వర్క్ చేశారు అభిమానంగా. ఇంతవరకు బాగా వచ్చారు. ఇంకా ముందు కూడా ఇది ఇంకా 2-3 రోజులు ఉంటాయి. కానీ మళ్ళీ గొడవగా దయచేసి మన కోసం కోరుతున్నాను. అంటే టాప్ 5లో ఉన్నారు కదా, విజేత వరకు వెళ్తాడు అనుకుంటున్నారు. లక్షలు అనుకుంటున్నాను. అది మరి ప్రేక్షకులు నిర్ణయిస్తారు. మన చేతుల్లో మనం అనుకుంటాం గెలవాలని. కానీ ప్రేక్షకులు అభిమానులు వారి బలంగా వాళ్ళు కూడా కోరుకుంటే మా వాళ్ళు గెలుస్తారు. అది వాళ్ళ చేతిలో ఉండదు. అంటే మీ హెల్త్ గురించి కూడా షోలో కొంచెం మొన్న బాధపడిన పరిస్థితి, మా ఫాదర్‌కి ఏ విధంగా ఉంటదని. అంతేకాకుండా ఫ్యామిలీ సపోర్ట్ వల్లే నేను ఇంత ఎత్తుకు ఎదిగానని కూడా మీ అబ్బాయి చెప్తున్నారు. ఏదో నా ప్రయత్నం నేను చేశాను. అఫ్కోర్స్ చెప్పేసి వాళ్ళ బాగా చదివించాను. దాని గురించి వాళ్ళ బాధ ఏంటంటే నాకు వేసుకోవాలని. అవి ఇంకో సంవత్సరం వరకు కూడా తగ్గదు నా అనుభవంలో. ఇంకో కొద్దిగా ట్రీట్మెంట్ చేసుకుంటున్నాను. ఇంకా మంచిగా బాగా తగ్గాలి. వాళ్ళేంటి నన్ను బాగా చూసుకోవాలి, బాగా బాగు చేయాలని అది ఆశ. అది అంటే టాప్ 1 వరకు వెళ్తాడనుకుంటున్నారా? లేకపోతే సూట్ కేస్ ఆఫర్ అనేది ఒకటుంది. అది తీసుకొని మీకోసం వచ్చేస్తాడనుకుంటున్నారా? అంటే ఇంతవరకు బాగా ఆడుకున్నాను. సాఫ్ ఫండ్లోకి వద్దామని నా కోరిక. మనసు ఉంటుంది సంచిగా. కాకపోతే మన ప్రేక్షకులు ఎవరున్నారు కదా ఓటేసుకోరు. వాళ్ళ మనసులో ఏముంది వాళ్ళు గెలిపిస్తే గెలుస్తారు. వాళ్ళు నిర్ణయిస్తారు. నేను గెలమని గెలలేదు కదా. వాళ్ళ నుంచి అభిమానులు వాళ్ళందరూ ఓటేసి నెంబర్ 1 వరకు గెలిపిస్తారని కోరుకుంటున్నాను. అది అంటే మీ అబ్బాయి షో ఆడుతున్నప్పుడు మీరు చూస్తూ ఉంటారు కదమ్మా! మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. బాగా ఆడతాడండి గేమ్స్. ఫస్ట్ నుంచి బాగా ఆడతాడు. ఫస్ట్ నుంచి బాగా ఆడతాడండి గేమ్స్. గేమ్స్‌లో నెంబర్ 1 అని. అంటే వాళ్ళ ఫాదర్‌కి కూడా ఇలా అవ్వడం గురించి చాలా బాధపడ్డాడు తను. అవును. స్టేట్మెంట్స్ చేయింతానన్నాడు ఆడు మనీ సుమారు వర్త్. ఎంతకొచ్చాయండి అప్పటికొచ్చి తనకి? దగ్గర దగ్గర 2 లక్షలు అయినాయండి. ఇంకా స్టేట్మెంట్‌కి 2 లక్షలు అయినాయండి. ఇంక నుంచి కూడా మరి అవుతాయి కదండీ! బాబు చూసుకుంటానన్నాడు. అంటే సాధారణంగా తల్లిదండ్రులుగా మీరు మీ అబ్బాయిని ఏం చదివిద్దాం అనుకున్నారు? మీరు ఏం గోల్ పెట్టుకున్నారు తన నుంచి? ఏమో చదువు నాన్న తన ఇష్టం ఎంతవరకు చదవాలనుకున్నాడో చదివాడు. ఎంబీఏ చేసాడు. ఇంజనీరింగ్ చదివి ఎంబీఏ చేసాడు. చదివి జాబ్ చేయమంటే జాబు నేను ఇలాగ వెళ్తానమ్మా అని చెప్పాడు. సరే నీ ఇష్టం నాన్న అని చెప్పాం. అదండి. మరి షో చూస్తున్న మీ బంధువులు మీకు వాళ్ళు మీ ఫోన్ చేసి ఏమంటున్నారు మీతో? చాలా బాగా ఆడుతున్నాడు. చాలా బాగుంది మీ అబ్బాయి గేము. చాలా అందరం ఆనందిస్తున్నాము అని చెప్తున్నాడు. అంటే గోదావరి జిల్లాల నుంచి ఇంత టాప్ 5లో ఉన్న మొట్టమొదటి వ్యక్తి డిమాన్ పవన్. అవును. గోదావరి జిల్లాల నుంచే. అవును. ఇంత చిన్న ప్రాంతం నుంచి అంత పెద్ద స్థాయికి టాప్ 5కి వెళ్ళడానికి గల కారణాలు ఏం చెప్పగలరా? అంటే ముందటి నుంచి ఉన్న ఆసక్తి అనుకోవచ్చా? చిన్నప్పటి నుంచి బాగా గేమ్స్ అయితే బాగా ఆడతాడు. చిన్నప్పటి నుంచి బాగా గేమ్స్‌లో ఫస్ట్ అది. మీరు కూడా షో చూస్తారమ్మా? చూస్తాం. రోజు చూస్తాం. డైలీ చూస్తాం. మీరేం చెప్పదలుచుకున్నారండి డిమాన్ పవన్ మీకేమవుతాడు? నాకు తమ్ముడు అవుతాడండి. సొంత తమ్ముడు. కొంచెం తమ్ముడు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఇక్కడి వరకు వెళ్ళేందుకు చాలా హ్యాపీగా ఉంది. మా అందరిలో ఒకడు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేమందరం కూడా. టాప్ 5లో ఉండాలి, టాప్ 1లో కూడా ఉండాలి, గెలవాలని మనసారా కోరుకుంటున్నామండి.
అందరూ ఓట్ చేసి గెలిపించాలని కోరుకుంటున్నాం. ఇక్కడి నుంచి వెళ్ళినందుకు చాలా హ్యాపీగా ఉందండి మన తణుకు నుంచి. అంటే గోదావరి జిల్లాల నుంచి వెళ్ళిన మొట్టమొదటి వ్యక్తి. అవునండి. అవును. టాప్ 5లో దాకా వెళ్ళాడు. అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. చాలా ఆనందంగా ఉంది మా అందరికీ. అంటే మీ రిలేటివ్స్కి మీ ఫ్రెండ్స్కి కూడా చెప్తారా ఓటేయమని చూడమని? చాలా అసలు మా పిల్లలు స్కూల్లో కానీ మా చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్పుకుంటున్నాం. ఫోన్లో స్టేటస్ పెడుతున్నాం. అందరూ ఓటింగ్ చేయాలని చాలా గట్టిగా పట్టుబట్టామండి. చాలా ఇక్కడి వరకు తీసుకొచ్చారు. ఇంకా ముందరికి వెళ్ళాలని ఇంకా కోరుకుంటున్నాం. అంటే పవన్కి రీతు చౌదరికి ఉన్న బాండింగ్ ఏంటి? బాండింగ్ అనేది ఏం లేదండి. బాండింగ్ అనేది ప్రతి ఒక్కరికి ఉంది. హౌస్లో ప్రతి సీజన్లోనూ ఉంది. కానీ కొంచెం మనోడికి కేరింగ్ ఎక్కువ. మన డిమాండ్ పవన్కి కేరింగ్ ఎక్కువ. ఆ కేరింగ్ వల్ల కొంచెం కొద్దిగా బాగా బలపడిపోయింది. అంతేగాని రీతు చౌదరి వల్ల ఏమీ మేము బ్యాడ్ అయితే అనుకోలేదండి ఇప్పుడు వరకు. రీతు చౌదరి షో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత డిమాండ్ పవన్ బాగా కంటెస్ట్ చేస్తున్నాడు అనేది కూడా బయట ప్రచారం. లేదండి. అసలు అలా ఎప్పుడూ అనుకోలేదండి ఎవరము కూడా. తన ఆట ఎఫర్ట్ ఎంత పెట్టాలో అంత పెట్టాడండి. చాలా గట్టిగా ఆడాడు. ఇక్కడి వరకు తన ఎంత పెట్టాలో అంత పెట్టాడు. బట్ విన్నర్ అవ్వాలని మనసారా కోరుకుంటున్నాం. మీరేం చెప్తారు మేడం? డిమాండ్ పవన్ మీరేమవుతారు? మేము ఈ వీధిలో వాళ్ళండి, పక్క వాళ్ళం. కానీ డిమాండ్ పవన్ చాలా బాగా ఆడుతున్నాడండి. అంటే మీరు డిమాండ్ పవన్ ఆడుతున్నారని చూస్తున్నారా, లేకపోతే ఇంతకుముందు నుంచి షో చూస్తున్నారా? అంతకుముందు చూసేవాళ్ళం అండి, కానీ తర్వాత మధ్యలో కొంచెం డ్రాప్ అయ్యాం. మళ్ళీ ఇప్పుడు పవన్ ఉన్నాడనే చూస్తున్నామండి. చాలా బాగా ఆడుతున్నాడు. అంటే ఆ గేమ్కి బిగ్ బాస్లో ఉండవలసింది కేవలం ఆట ఒకటే కాకుండా అతని వ్యక్తిత్వం కూడా చాలా ఇదైందండి. వ్యక్తిత్వంతో కూడా విన్ అయ్యాడు. అందరినీ కలుపుకుంటూ అది చాలా బాగా చేస్తున్నాడు. మన గోదావరి జిల్లా లేస కూడా బాగా ఇచ్చేస్తున్నాడు అక్కడ. అది కూడా బాగుందండి మాకు. అంటే ఇప్పుడు టాప్ 5లో ఉన్నారు కదా, సండే విన్నర్స్ని అనౌన్స్ చేయబోతున్నారు. ఏమనుకుంటున్నారు? విన్నర్ అవ్వాలని అనుకుంటున్నాను. పవనే విన్నర్ అవ్వాలని అనుకుంటున్నాం. అన్ని విధాలా కూడా అతని మంచితనం, కలివిడితనం, ఆట తీరు అంతా కూడా చాలా బాగుందండి. అందరికంటే కూడా చాలా బాగుంది. డిమాండ్ పవన్ నివాసం వద్ద ముందే సంక్రాంతి వచ్చినట్టు ఉంది. ఎందుకంటే దాదాపు వారి బంధువులతో పాటు డిమాండ్ పవన్ ఉంటున్న వీధికి సంబంధించి వారందరూ కూడా ఇక్కడే ఉన్నారు. కొంతమంది బంధువులతో కూడా మాట్లాడదాం. మీరే ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండి. చాలా బాగా ఆడుతున్నాడండి. ఫుల్ ఎఫెక్ట్ పెడుతున్నాడు. బాండింగ్స్ అంటే అందరితోనూ కూడా చాలా మంచి బాండింగ్స్ ఉన్నాయి తనకి. రీతుతో అని ఇలా చెడుగా ప్రచారం చేస్తున్నారు కానండి, అందరితో చాలా బాండింగ్స్ ఉన్నాయి. మంచిగా ఉంటాడు, కేర్ తీసుకుంటాడు, అందరితో కూడా కేరింగ్గానే ఉంటాడు తను. అంటే గోదావరి జిల్లాల నుంచి వెళ్ళి టాప్ 5లో ఉన్నారు ప్రస్తుతానికి. ఎలా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. విన్నర్ అయితే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం. టాప్ 5లో ఉన్నందుకు హ్యాపీ. విన్నర్ అయితే ఇంకా హ్యాపీ. డిమాండ్ పవన్ మీరు ఇంకా ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే దీని బిగ్ బాస్ షోలో విజేత అయిన తర్వాత ఇంకేంటి అన్న సినిమాల్లో నటించడం కానీ, లేకపోతే ఇంకా ఏ స్థాయిలో డిమాండ్ పవన్ చూడాలని మీరు కోరుకుంటున్నారు? వాడికి చాలా ఇంకా అవకాశాలు రావాలి, సినిమాలో రావాలి, టీవీ ఛానల్స్లో కూడా అన్ని అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. మీకు డిమాండ్ పవన్ ఏమవుతారు? బాబాయ్ ఎలా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. మా బాబాయ్ అసలు ఒక కామనర్గా వెళ్ళి ఇంతవరకు రావడం అనేది చాలా హ్యాపీ. ఇంకా ఇంకా ఎన్నో ఇంకా మంచి విజయాలు రావాలనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్కి చెప్తున్నారా షో చూడమని? మొత్తం నేను చెప్పకపోయినా నా ఫ్రెండ్స్ అందరూ మా బాబాయ్కి చాలా బిగ్ ఫ్యాన్స్ అండి. వాళ్ళే ఓటేసేసి నాకు చెప్తారు. నేను చెప్పకపోయినా ఓటు వాళ్ళే వేస్తారు. అండ్ మన స్కూల్లో కూడా చేస్తాను యాక్చువల్లీ. వాళ్ళు కూడా ఓటింగ్ వేయడం కానీ వాళ్ళకు కూడా ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళు డైరెక్ట్ వాళ్ళు ఓటేసేస్తారు. అంటే ఆదివారం విజేతల్లో ప్రకటించిన తర్వాత విజేతగా మీ ఇంటికి వస్తారనుకుంటున్నారా? వస్తారని అనుకుంటున్నాం. మేబీ రావాలనే కోరుకుంటాం. విన్నర్ అయితే ఆల్మోస్ట్ ఇక్కడికే కదా వస్తారు. బాబాయ్ విన్నర్ అయితే ఖచ్చితంగా వస్తారు కదా. అంటే మీకు తెలుస్తుంది కాబట్టి రీతు చౌదరి పవన్ మీ అభిప్రాయం? ఒక ఫిమేల్ మేల్ కలిసి ఉంటే అందరూ వేరేది అనుకుంటారు, కానీ రెండు ఫ్రెండ్షిప్ బాండ్స్ కూడా ఉంటాయని అనుకోవచ్చు కదా. వేరే బాండ్ కింద ప్రచారం అవుతుంది, కానీ ఫిమేల్ మేల్ ఉన్నప్పుడు ఫ్రెండ్షిప్ బాండ్ కూడా ఉంటుంది. అందరూ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించాలని అనుకుంటున్నాను. వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. నెగిటివ్ అనేది ఎక్కడైనా ఉంటుంది. మనం థింకింగ్లో పాజిటివ్ ఉంటే ఏదైనా పాజిటివ్గానే ఆలోచించాలి. అంటే డిమాండ్ పవన్ ఫాదర్తో ఒకసారి మాట్లాడదాం. మీకు సొంత హౌస్ కూడా లేదని తెలుస్తుంది. సొంత హౌస్ లేదు? సొంతం లేదండి. మా నాన్నగారు ఉండేది, ఆయన అనారోగ్యంతో అమ్మేసుకున్నారు. అమ్మేసుకున్న తర్వాత అనారోగ్యంతో చనిపోయారు. ఇంకా అక్కడి నుంచి నేను పని చేసుకుంటూ మా పిల్లల్ని చదివించుకున్నాను. మా బాబుకేమో స్పోర్ట్స్ అన్నీ చాలా ఇష్టం.
కష్టపడిన సని ఇంతవరకు సనే ఉంచుతుంది. నా మీద ఆధారపడకుండా చాలా కష్టపడ్డాను. నేను చదివించాను, మా పెద్దవాళ్ళు సపోర్ట్ ఇచ్చారు. కానీ బిగ్ బాస్కి వెళ్తానంటే చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఇంతవరకు లేకుండా బిగ్ బాస్ అనేది మొత్తం ప్రపంచాన్ని చేస్తుంది, మొత్తం దేశం అంతా చేస్తుంది. ఇప్పుడు చాలా బాగా చేసింది. ఈ వేళ చాలా మాకు గర్వంగా ఉంది. ఎందుకంటే బిగ్ బాస్ డిమాండ్ పవన్ సంగతి మీ డిమాండ్ పవన్ నాన్నగారు అంటే చాలా ఆనందంగా ఉంది. ఇంకంతకన్నా కావాల్సిన ఉన్నాను, చాలా సంతోషపడుతున్నాను. ఏదో పదకొండు లేవగా మా ప్రేక్షకులకు అభిమానం ఉంది. విజేతగా మీ అబ్బాయి మీ ఊరు వచ్చిన తర్వాత, మీ ఇంటికి వచ్చిన తర్వాత మీ బంధువులకి ఏ పాటిస్తారు? వాళ్ళు ఏం లేదు, హ్యాపీ అంతకన్నా సంతోషంగా బంధువులు శుభ్రంగా హ్యాపీగా పెడతాం. భోజనం కాదు ఏదైనా చేస్తాం. ఇంకా అంతకన్నా కావాల్సింది ఏముంది. మన చంద్రకు ప్రజలు చుట్టుపక్కల కూడా పవన్ చాలా అభిమానం. చంద్రకు ప్రజలందరూ కోరుకుంటున్నారు పవన్ విన్నర్ అవ్వాలి, గెలవాలి, మన చంద్రకు మంచి పేరు తేవాలని అందరూ కోరుకుంటున్నారు. అంశం చాలా బాగా వేస్తున్నారు. ఇంకా అలా పేరుతో మీకు అంతకన్నా కావాలి, చాలా ఆనందంగా ఉంది నాకు. నా బాగుంది, నా పేరు బాగా నిలబెట్టారు, అది ఆనందం. చాలా బాగుంది. వాళ్ళ కోరిక నిలబెట్టి ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ సినిమాలో సీరియల్ అవ్వాలని ఆనందం. ఏదో భగవంతుడు దయవల్ల సినిమా సీరియల్ అయ్యేదనుకుంటే హ్యాపీ, తన కోరిక నిలబడతా నేను ఆనందపడతాను. అది చాలా సంతోషంగా ఉంది. మీరేమనుకుంటున్నారమ్మా డిమాండ్ పవన్ గురించి? ఏం చేస్తారు? షో చూస్తున్నారా? డైలీ అయితే చూస్తామండి. మా పక్కన అన్నయ్య వాళ్ళు వచ్చినప్పుడు చాలా తక్కువ పరిచయం మాట. కానీ రీల్స్ అందరూ నా ఫ్రెండ్స్ చూసి నాకు ఫొటోస్ ఇప్పించా అన్నారు, కానీ నాకు అంత లేదు. అన్నయ్యతో నార్మల్ క్యాజువల్గా ఉంటాం మాట. ఇప్పుడు బిగ్ బాస్లోకి వెళ్ళాక నాకు చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయారు అన్నయ్య అయితేని. వచ్చాక అయితే ఫస్ట్ ఫోటో అయితే నేనే దిగుతాను. విన్నర్ అన్నది అందరూ కప్పు వరకు ఆలోచిస్తారు, బట్ అందరు మైండ్లో అయితే ఆయన విన్నర్ అయితే అయిపోయాడు. అది వేరే విషయమేంటి. కప్పు అన్నది చూపించడానికే, అది అందరు మనసును గెలుచుకున్నారు, అదే పెద్ద విన్నర్ నా దృష్టిలో అయితే అండి. మీరేం చెప్తారు పవన్ గురించి? ఆ స్థాయికి వెళ్ళడం, గోదావరి జిల్లా నుంచి ఆ స్థాయిలో ఉండడం అదృష్టంగా భావిస్తున్నామండి. ఫస్ట్ నుంచి టాస్క్లు అంటే ఇష్టం. బాగా చదువుకున్నాడు, బాగా ఆడతాడు. ఈ మన పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వెళ్ళడం చాలా ఆనందంగా ఉంది. అసలు వాడు అంతలా విన్ అవుతాడని తెలియలేదు. లాస్ట్కి కూడా విన్ అవ్వాలి. ఇప్పుడే ఆల్రెడీ అందరికీ విన్ అయిపోయినట్టే లెక్క. ఇంకా బాగా ఫస్ట్లోకి రావాలి. బాగా ఆడుతున్నాడండి, చాలా బాగా ఆడుతున్నాడు. అంటే చాలా ఇష్టం. ఇక్కడి నుంచి వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు. మన దేశం అంతా గౌరవిస్తుంది, దేశం అంతా చూస్తుంది. పట్టణ స్థాయిలోకి వెళ్ళడం అంటే సపోర్ట్ లేకుండా, ఎవ్వరి సపోర్టు లేకుండా ఒంటరిగా పోరాడి వెళ్ళాడు. చాలా గ్రేట్ అండి, మాకు చాలా ఆనందంగా ఉంది. తనకు మంచి పేరు తెస్తాడు. ఇటువంటి ప్రోగ్రామ్స్తో కానీ చాలా వాటిలో రాజకీయ నేపథ్యం ఉంటేనే కానీ రాణించలేని పరిస్థితి. అలాంటిది గ్రామీణ నేపథ్యం నుంచి పవన్ టాప్ 5లో ఉన్నారు ప్రస్తుతం. ఏం చెప్పారు? గోదావరి జిల్లాలో కలంతలకు పుట్టినీళ్ళండి. అల్లూరు రామలింగ గారిని, కోడి రామకృష్ణ గారు, దాసనారాయణ గారు కానీ, చిరంజీవి గారు కానీ ఎవరైనా సరే సామాన్య కుటుంబం నుంచి వెళ్ళారు. ఇది అతి సామాన్య కుటుంబం నుంచి డిమాండ్ పవన్ వెళ్ళాడు. మా తణుకు నుంచి చాలా అతి సామాన్య కుటుంబం. ఈ స్థాయికి రావడం అంటే ఆల్రెడీ మేము విన్ కింద భావిస్తున్నాం దీన్ని. ఆ కుర్రాడు కప్పు అని ఆల్రెడీ విన్, టాప్ 5 అంటే విన్, మేము ఆ విధంగా భావిస్తున్నాం. ప్రేక్షకులు కూడా ఏంటంటే చాలా హక్కుని చేర్చుకున్నారు. ఒక సామాన్య కుటుంబాన్ని ఎప్పుడు గోదావరి జిల్లాలో ఆదరిస్తారని నిరూపించారు. అలాగే దాసనారాయణ గారు, కోడి రామకృష్ణ గారు కావాలండి, అల్లూరు రామలింగ గారు అండి, చిరంజీవి గారు కానీ అలాగే ఆదరించారు. అలాగే డిమాండ్ పవన్ కూడా ఆదరిస్తారు కూడా. మీరేం చెప్తారు సార్ డిమాండ్ పవన్? మీరు ఏమవుతారు? షో చూస్తున్నారు? షో చూస్తున్నాను, నేను బాగా అవుతాను. అంటే మీ అందరి గురించి కూడా పవన్ దాంట్లో ప్రస్తావించాడు. కుటుంబ సభ్యులు, బంధువులు సహకారంతోనే నేను ఇంతటి స్థాయికి వెళ్ళానని. ఆ మాట షోలో చెప్పడం అంటే సామాన్యం కాదు, చాలామంది చూస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఆ మాటకి? నేనైతే చాలా చెప్పలేం, ఎంత ఫీల్ అవుతున్నాం అనేది చెప్పలేం. అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, చాలా సంతోషంగా ఉంది. సీజన్ 9కి డిమాండ్ పవన్, సీజన్ 9 బిగ్ బాస్ సిరీస్లో మెగాస్టార్ అంతే.